ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఇంగ్లీష్ టు భారతి ఛానల్. మనం ఈ మధ్య కాలంలో చాలా గ్రామర్ కంటెంట్స్ డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చింది. అదేనండి కంట్రాక్షన్స్ అంటే పెద్దగా ఉన్న వాటిని చిన్నగా కుదించేయడం అనమాట. ఇవి ఎంతో ఇంపార్టెంట్. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా కూడా వీడియోని చివరి వరకు చూడండి. పెన్ అండ్ పేపర్ తీసుకొని నోట్ చేస్తూ ఉండండి. చాలా క్రిస్పీగా మీకు కరెక్ట్గా అందేలా నేను చెప్తాను. ఇందులో జాగ్రత్తగా చూడండి. వీడియోని పూర్తిగా చూడడం మాత్రం మర్చిపోకండి. అలాగే పాయింట్స్ నోట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కంట్రాక్షన్ అంటే ఏంటంటే షార్ట్ అండ్ ఫార్మ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ తీసుకొని దాన్ని కాంట్రాక్ట్ చేయడం, చిన్నగా చేసేదాన్ని అంటాం. ఆ చిన్నగా చేసినప్పుడు కొన్ని లెటర్స్ అందులో మిస్ అయిపోతాయి. ఆ మిస్సింగ్ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే ఒక అపాస్ట్రఫీని పెడతాం. ఇప్పుడు మనం ఏం చెప్తామంటే కెనాట్ అని చెప్తాం. కెనాట్ అంటే క్యాన్ నాట్ అని రాస్తాం. ఈ కెనాట్ అనే బదులు మనం దాన్ని సింపుల్గా రాసే బదులు ఏం చేస్తాము, అందులో కొన్ని వర్డ్స్ని మిస్ చేసి కాంట్ అని ఏమని పెడతామండి, కాంట్ అని పెడతాం. అంటే ఇక్కడ ఏం మిస్ అయింది, ఎన్ఓ అనేది మిస్ అయిపోయింది. రైట్, ఈ ఎన్ఓ అనేది మిస్ అయిపోయింది. సో ఇలా కుదించేయడాన్ని దీన్ని ఏమంటామంటే మనమే కంట్రాక్షన్స్ అని అంటాం. రైట్, ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను వాట్ ఈస్ కంట్రాక్షన్. ఫైన్. ఇందులో మనకు కంట్రాక్షన్స్ కాకుండా ఏంటంటే ఈ అబ్రివేషన్స్, యాక్రోనిమ్స్ గురించి నేను ఒక పెద్ద వీడియో చేశాను, మీరు చూసే ఉంటారు. అవన్నీ కూడా పరీక్షలకు వచ్చేటువంటి చాలా ఇంపార్టెంట్ యాక్రోనిమ్స్ చేశాను. అసలు యాక్రోనిమ్ అంటే ఏంటి, అబ్రివేషన్ అంటే ఏంటి, కంట్రాక్షన్ అంటే మనం ఇప్పుడే చూసాం. అలాగే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అబ్రివేషన్ అండ్ యాక్రోనిమ్. అబ్రివేషన్స్ అంటే మనకు తెలుస్తుంది, ఇట్స్ అన్ అబ్రివేషన్ ఆఫ్ దిస్ అని చిన్నగా చేసేయడం అనమాట. ఒక వర్డ్లో కానీ ఒక ఫ్రేజ్లో కానీ తీసుకొని మనము ఆ ముందు లాస్ట్ వర్డ్ అన్న కావచ్చు, ఏదో ఒక వర్డ్ అందులో తీసుకొని రిప్రజెంట్ చేస్తాం హోల్ వర్డ్ని. దాన్ని మనము అబ్రివేషన్స్ అంటాం. ఇట్స్ అన్ యాడ్ అంటాం. దీస్ ఆర్ ద యాడ్స్. యాడ్స్ అంటే ఏంటి, అడ్వర్టైజ్మెంట్ని మనము యాడ్గా రాస్తాం. అలాగే మిస్టర్, మిసెస్ అని చెప్తూ ఉంటాం. మిస్టర్ అంటే ఎంఐఎస్టిఈఆర్, కానీ దాన్ని ఎంఆర్గా చెప్తాం. అలాగే డాక్టర్ డిఆర్గా చెప్తాం. సో వీటిని మనం అబ్రివేషన్స్ అంటాం. నౌ ఇట్ ఈస్ క్లియర్ వాట్ ఈస్ కంట్రాక్షన్ అండ్ అబ్రివేషన్. అలాగే వాట్ ఈస్ యాక్రోనిమ్ అంటే ఏంటంటే మనం ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్లోంచి అదంతా ఒకటి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు దాంట్లో ప్రతి వర్డ్ ముందు లెటర్ని తీసుకోవచ్చు మనం. దాన్ని మనము ఏమంటామంటే యాక్రోనిమ్స్. మీకు చదువుకు సంబంధించింది సిబిఎస్ఈ ఉందనుకోండి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, దట్స్ అన్ యాక్రోనిమ్. అలాగే మనకి ఇప్పుడు కంప్యూటర్ వర్డ్లో ఉంటున్నాం కాబట్టి జిప్ ఫైల్స్ అని అంటారు. ఆ జిప్ అంటే గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. చూసారా, జీకి గ్రాఫిక్, ఐకి ఇంటర్చేంజ్, ఎఫ్ ఫార్మాట్. ప్రతి వర్డ్లోని ముందు లెటర్స్ తీసుకొని, ఇంకోటి ఇంపార్టెంట్ ఇందులో ఏంటంటే ఆల్ ఆర్ క్యాపిటల్స్ అండ్ దెర్ ఈజ్ నో పంక్చువేషన్ బిట్వీన్. ఫుల్ స్టాప్స్ కానీ కామాస్ కానీ అలాంటివి ఏవి కూడా వాటి మధ్యలో ఉండవు. ఇప్పుడు కాంట్కి పైన అపాస్ట్రఫీ ఎలా పెట్టామో అలాంటివి ఇక్కడ ఏమీ పంక్చువేషన్స్ ఉండవు. అలాగే పిన్, పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. సో కంట్రాక్షన్ అంటే మనం చూసాం, ఇక్కడే ఉంది చూసారా, కెనాట్ అండ్ కాంట్. ఇప్పుడు చదివాం మనం. కంట్రాక్షన్ అంటే ఒక పెద్ద వర్డ్ని మనము షార్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని లెటర్స్ మిస్ అయిపోయి ఆ మిస్ అయిన లెటర్స్ ప్లేస్లో అపాస్ట్రఫీ వస్తుంది. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ. అబ్రివేషన్, అక్రోనిమ్ అండ్ కంట్రాక్షన్ చాలా ఇంపార్టెంట్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ కంట్రాక్షన్స్. సబ్జెక్ట్, ప్రొనౌన్ ప్లస్ వర్బ్. అంటే ఇక్కడ యు అనేది అదొకటి సబ్జెక్ట్ చెప్తున్నాం మనం, ఒక ప్రొనౌన్, సబ్జెక్ట్ ప్రొనౌన్. అది దానికి మనం ఒక వర్బ్ పెడతాం. వర్బ్ పెట్టినప్పుడు అదేమవుతుంది, సబ్జెక్ట్ ప్రొనౌన్ ప్లస్ వర్బ్ అవుతుంది. ఎలా అవుతుంది అది, ఇప్పుడు షీ ప్రొనౌన్, వర్బ్ ఈజ్. ఓకే, షీ ఈజ్. ఆ షీ ఈజ్కి మనము అపాస్ట్రఫీ పెడతాం, ఇక్కడ షీ ఈజ్ అని రాస్తాం. యూ వర్, అలాగే వి వుడ్ అని చెప్పినప్పుడు ఇలా అపాస్ట్రఫీ పెడతాం. సో దీన్ని ప్రొనౌన్ ప్లస్ వర్బ్ అంటారు. అలాగే కొన్ని సమయాల్లో కొన్ని హియర్, దేర్ కూడా మనం చెప్తాం. హియర్ ఈజ్ యువర్ కాఫీ, హియర్ పెట్టి అపాస్ట్రఫీస్ ఎస్ పెడతాం. హియర్ ఈజ్ యువర్ కాఫీ, హియర్ ఈజ్ యువర్ మొబైల్, హియర్ ఈజ్ యువర్ పెన్, లైక్ దట్. అలాగే ఇంటరోగేటివ్ అడ్వర్బ్స్. ఇంటరోగేటివ్ అంటే మనకు క్వశ్చన్స్. వాట్స్ యువర్ నేమ్ అంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అనకుండా వాట్స్ యువర్ నేమ్, రైట్. సో అలాంటి వాటిని మనం పేరప్ చేసినప్పుడు ఇంటరోగేటివ్ అంటే క్వశ్చన్ మార్క్స్, వాటిని మనము ఇంటరోగేటివ్ అడ్వర్బ్స్ అంటాం. అలాగే వర్బ్ ప్లస్ నాట్, ఇప్పుడే మనం చూసాం. కెనాట్, షుడ్ నాట్, వుడ్ నాట్. ఓకే, వీటిని ఏమంటాం, కాంట్ అంటే క్యాన్ నాట్. కెనాట్ని మనం కాంట్ అంటాం. విల్ నాట్ని ఓంట్ అంటాం. షుడ్ నాట్ని షుడెంట్ అంటాం. వుడ్ నాట్ని వుడెంట్ అంటాం. అంటే అక్కడ వర్బ్ ఉంది, షుడ్, వాటిని
అలాగే నాట్, ఆ రెండు కలిపితే మనకు వర్బ్ ప్లస్ నాట్. సో ఇలా కాంట్రాక్షన్స్ ఉంటాయి. కాంట్రాక్షన్స్ మనకి ఏంటంటే ఇంపార్టెంట్, మనకు ఒక భాష మాట్లాడుతున్నప్పుడు దానికి ఒక మంచి ఫ్లోని ఇస్తుంది, ఒక స్టైల్ని ఇస్తుంది అనమాట. అందులో ఈ కాంట్రాక్షన్స్ని మనము స్పెషల్గా స్పోకెన్ ఇంగ్లీష్లో వాడతాము, ఇన్ఫార్మల్ రిటర్న్ ఇంగ్లీష్లోనే మాత్రం మెయిల్స్ చేస్తున్నప్పుడు వాటిల్లో వాడతాం. కానీ ఎప్పుడైతే మనం ఫార్మల్గా యూస్ చేస్తామో అలాంటి చోట మనము ఇలాంటి కాంట్రాక్షన్స్ను వాడకూడదు. దీంట్లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్, ఒక పెద్ద లిస్ట్ ఎలా కాంట్రాక్షన్స్ ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం కొన్ని కామన్ కాంట్రాక్షన్స్ ఏంటి మనం కామన్గా వాడేవి చూద్దాం. సి హై అపాస్ట్రఫీ డి, ఐ హ్యాడ్కి వాడచ్చు, ఇక్కడ డి హ్యాడ్లో వస్తుంది, వుడ్కి కూడా వాడచ్చు. సో ఐడి అంటే ఐ హ్యాడ్కి వాడచ్చు, ఐ వుడ్కి కూడా వాడచ్చు. అలాగే ఇది చాలా ఈజీ, చాలాసార్లు వాడతాం మనం. ఐ విల్ కమ్ అని అనేది ఐ విల్ కమ్, ఐ షల్ కమ్, ఐ షల్ కమ్, ఐ విల్ కమ్, ఐల్ కమ్ అని అంటాం. అలాగే యామ్కు ఐ అపాస్ట్రఫీ. అలాగే ఐ హ్యావ్, లెట్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, లెట్స్ గో దేర్. అలాగే దట్ ఈజ్, దానికి దట్ హ్యాస్కి కూడా వస్తుంది, దట్ ఈజ్కి కూడా వస్తుంది, దట్స్, దిస్, దట్స్. అలాగే హీ డి అంటే హీ హ్యాడ్, హీ వుడ్ రెండిటికి కూడా వస్తుంది, హీ విల్, హీ ఈజ్, ఇది చాలా ఇంపార్టెంట్, హీ ఈజ్, హీ హ్యాస్ రెండిటికి కూడా, షీ వుడ్ ఆర్ షీ హ్యాడ్. అలాగే షీ విల్, షీ షెల్ అనేది మనం చాలా తక్కువ వాడతాం, ఇది ఇప్పుడు లేదు మోడర్న్ ఇంగ్లీష్లో, షీ విల్ అనే వాడతాం ఎగ్జాక్ట్లీ. షీ ఈజ్, షీ హ్యాస్, షీ హ్యాస్ ఎ ప్యాన్, షీ ఈజ్ హ్యావింగ్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్, అలా 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 అనమాట, అలా చెప్పచ్చు మనము. సో దాన్ నెగటివ్ ఫార్మ్స్ చూసుకున్నప్పుడు మనము డెంట్ అంటే డిడ్ నాట్, డెంట్, డజంట్, డోంట్ అంటే డో నాట్, ఇవి చాలా ఈజీగా మనకు కామన్ వర్డ్స్లో వస్తుంది డూ ఫార్మ్స్ది. అలాగే హ్యావ్ ఫార్మ్స్లో హ్యాడ్ నాట్, హ్యాడెంట్, హ్యాజెంట్, హ్యాస్ నాట్, రైట్. ఆంట్ అంటే ఆర్ నాట్. ఇజంట్, ఇజ్ ఇట్ కరెక్ట్, నో ఇట్ ఇజంట్ అని వాడతాం. కెనాట్, ఈ కెనాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఈ రెండు కలిపి రాయాలి, క్యాన్ నాట్ అని సపరేట్గా రాయద్దు. ఫస్ట్ కూడా అదే ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం. అలాగే కుడ్ నాట్, ఇది కూడా కామన్గా వాడతాం. హ్యావ్ నాట్. మైటెంట్, ఇది చాలా రేర్గా వాడతాము, మైట్ నాట్ అని. మజంట్ అంటే మస్ట్ నాట్. షాంట్, ఇది వాడతాం. షల్ నాట్, షుడ్ నాట్. అలాగే హ్యావ్, అగైన్ హ్యావ్స్. వాట్ హ్యావ్ యు డన్, what have you done, where has, where have, what have you done. Mali again, who had, who would go there, who had it, who will, who shall. Okay, who are you, apostrophe r అనమాట. whose is this, who has done it అన్నప్పుడు మనం మళ్ళీ ఇది వాడతాం, ఇది కూడా కామన్గా వాడతాం. who have that red pen. దెన్ వాట్ విల్, వాట్ షాల్, వాట్ వెల్ అని వాడుతూ ఉంటారు అక్కడ. అలాగే వాట్ ఆర్ దాట్, ఆర్ అపాస్ట్రఫీ ఆర్ పెడతాం. వాట్స్ దిస్, వాట్ హ్యాస్ ఇట్ గాన్, what has and what is, again it is apostrophe s. What's, you had, you'll, you shall, you are, you have. Okay, they are, they have. Similarly, we had, we would, we had, we are, ఇది మళ్ళీ కామన్గా వాడతాం. ఈ we are అనేది, we have అనేది షార్ట్ ఫామ్స్ ఏంటి దానికి కంపల్సరీ చూసుకోవాలి, ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో అడుగుతారు. అలాగే దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్, దే హ్యాడ్, దే వుడ్, ఇవి కామన్గా అన్నిటికీ వస్తుంటాయి, హ్యాడ్ అండ్ వుడ్ అనేది. దే షల్ అనేది. అలాగే వర్ంట్ మీన్స్ వర్ నాట్, వోంట్, విల్ నాట్, వుడ్ నాట్. సో ఇవి కామన్గా మనం వాడేటువంటి కాంట్రాక్షన్స్, మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ టేబుల్ నుంచి ఎలా వస్తాయి, వాటికి ఎలాంటి ఫామ్స్ రాయి. తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ టేబుల్లో మనకి ఒకటి కనిపించలేదు, అదేంటంటే ఇట్స్ అండ్ ఇట్స్. వాట్ ఈస్ ద డిఫరెంట్ ఏంటంటే, ఇట్స్ అనేది ఇప్పుడు మనకు యాక్చువల్గా ఇట్ ఈజ్, ఇప్పుడు అలా కనుక అక్కడ కాంట్ అంటే కెనాట్ అన్నట్టు, ఇట్స్ అంటే ఇట్ ఈస్, షీ ఈజ్ అంటే షీ ఈజ్, హీ ఈజ్ అంటే హీ ఈజ్. ఇక్కడ ఇట్స్ అంటే ఇది పొసెసివ్ ప్రొనౌన్, ఇది ఇట్స్ అనేది. ఇప్పుడు అది తనది అని ఇక్కడ, ఇది ఇట్ అనేది మనము యాక్చువల్గా లైఫ్లెస్ దానికి వాడతాము, సమ్ టైమ్స్ యానిమల్స్ కూడా వాడతాం. ఒక డాగ్ ఎక్కే కానీ ఒక క్యాట్కే కానీ మనం ఇట్స్ అని వాడతాం. ఇట్ ఈస్ ఇట్స్ అని చెప్తాం. అలాగే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బాక్స్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్
సంథింగ్ ఇఫ్ యూ వాంట్ టు సే ఇట్ ఈస్ ఇట్స్ అనే పొజెసివ్గా చెప్పేటప్పుడు, అలాగే ఇట్స్ హర్స్, ఇట్స్ హిస్ అని చెప్తున్నప్పుడు, అలాగే ఇట్స్ పొజెసివ్ ప్రొనౌన్ అనమాట. అది ఇక్కడ ఇట్స్ అపాస్ట్రఫీ అంటే ఇట్ ఈజ్ అన్నట్టు, అక్కడ దానిది కాదంటాడు. అది ఇక్కడే గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఇట్స్ అనేది ఏంటి ఇక్కడ ఇంపార్టెంట్ ఇది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొన్ని మనం ఎక్సర్సైజ్ చూసుకుంటేను, ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ అవర్స్, ఐ హ్యావ్ బీన్ ఏం వాడతాం ఇక్కడ మనకు చెప్పండి, మనం చూసుకోవచ్చు. ఇక్కడ హ్యావ్ బీన్ అంటే ఐ అపాస్ట్రఫీ వి వాడతాం. అలాగే డు నాట్, బట్ ఐ స్టిల్ డు నాట్ ఫీల్ రెడీ ఫర్ ద ఎగ్జామ్. ఇక్కడ డు నాట్ ఫీల్ అన్నట్టు ఎలా ఉంది, ఐ డోంట్ ఫీల్ అంటే ఎలా ఉంటుంది. అదేనండి, ద బ్యూటీ కమ్స్ విత్ ది షార్ట్ ఫార్మ్స్ కంట్రాక్షన్స్ టు ద లాంగ్వేజ్ హియర్. డు నాట్ అంటే ఏం రాస్తాం, డోంట్ అని రాస్తాం. యూ వర్ నాట్ ఎట్ ద కాఫీ షాప్ ఎస్టర్డే, యూ వర్ నాట్, ఇక్కడ ఏంటి, ఇక్కడ వర్ నాట్. సో వాట్ యూ గివ్ ఫర్ వర్ నాట్, వర్ంట్, WEREN apostrophe T, weren't. The paint she picked out was a lovely color, but it did not, DID apostrophe T వస్తుంది. We would go to the beach with you, however we have got, ఇక్కడ we have got అంటే ఏమొస్తుంది, ఇక్కడ we రాసి ఇక్కడ we have, we apostrophe D, we would go అంటే we apostrophe D వస్తుంది. అలాగే ఇక్కడ we have అంటే we apostrophe VE వస్తుంది, WE apostrophe VE వస్తుంది, HA వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ నుంచి. అలాగే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వేర్ వీ డు నాట్ యూజ్ అండ్ ఆల్సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెంటెన్స్. యూ షుడ్ నాట్ యూజ్ కంట్రాక్షన్స్ ఇన్ ఫార్మల్ రైటింగ్, దట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ ఇన్ఫార్మల్ రైటింగ్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్పీచ్ మే కంట్రాక్షన్స్ వి వాడతాం. షుడెంట్, షుడ్ నాట్కి షుడెంట్, షల్ నాట్కి షాంట్. ఓకే, సో దీస్ ఆర్ ద వన్ ఐ హ్యావ్. మీకు ఇక్కడ నేను ఇప్పుడు చెప్పింది ఇక్కడ ఉన్న ఆన్సర్స్ ఇవి మనం చూసుకోవచ్చు అనమాట. మీరు చూడకుండా చేసి తర్వాత రాసుకోండి. సో ఇలా కంట్రాక్షన్స్ ఇంపార్టెన్స్ మనం చూసాము. సో వీటిని చూడండి, ఇది ఫ్లాలెస్ ఇంగ్లీష్, అలా ఒక ఫ్లో లాగా మాట్లాడడానికి చాలా చాలా ఉపయోగపడతాయి. బాగా చూసుకోండి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఒక మంచి కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తుంది ఇంగ్లీష్ యువర్ భారతి. మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.